హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. మైదా లేకుండా ఓన్లీ గోధుమ పిండితోనే మనం మైసూర్ బోండాని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ మైసూర్ బోండాకి ఉల్లిపాయలు, టమోటా కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఈ విధంగా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా మార్నింగ్ టిఫిన్లోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ అలాగే కరెక్ట్ మెజర్మెంట్తో మనం ఈజీగా గోధుమ పిండితో మైసూర్ బోండాలు తయారు చేసుకోవచ్చు. మెజర్మెంట్ ఫాలో అవ్వకపోతే మనకు నూనెలో విరిగిపోవడం కానీ లేదా ఎక్కువ సాఫ్ట్గా కానీ లేదా పిండి లోపల ఉడకకపోవడం కానీ ఉంటుంది. అలా కాకుండా మీరు ఈజీగా ఈ విధంగా తయారు చేసేయండి. ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక జార్ తీసుకొని ఇందులో 4 పండు మిర్చి, మీడియం సైజ్ ఒక ఉల్లిపాయలు ఏ మెజర్మెంట్తో తీసుకుంటామో టమోటా కూడా అంతే మెజర్మెంట్తో తీసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరుకగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటేనే కారం టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకొని ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిలో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇందులో కలర్ కోసం ఒక చిటికెడు మాత్రం పసుపు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకు కారం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మైసూర్ బోండాకు కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులోనే 3/4 కప్పు దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోవడం వలన మనకు మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక చిటికెడు మాత్రం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన మనకు ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఈ విధంగా వేసుకున్న దానిని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా హెల్తీగా మనం మైసూర్ బోండాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వలన మనకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా వస్తే మనకు మైసూర్ బోండా ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. మనకు ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బౌల్లోనే వేసి చెక్ చేసుకోండి. లేదా మీకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తే 1 స్పూను బొంబాయి రవ్వను కానీ లేదా 1 స్పూను గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దానిని మనం 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకు మైసూర్ బోండా ఫ్లఫీగా ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాంటప్పుడే మనకు బోండా నూనెలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న ఉండను తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తే మనకు ఆయిల్ హీట్ అయినట్లు అర్థం. ఇలాంటప్పుడు మనం మైసూర్ బోండాని ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ విధంగా ప్యాన్కు సరిపడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు బోండాలు అన్నీ కూడా ఫ్రై అయ్యేలా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవడం వలన మనకు మైసూర్ బోండా లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ వస్తే మనకు మైసూర్ బోండా బాగా ఫ్రై అయినట్లు అర్థం.
అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు స్నాక్స్‌గా కానీ లేదా మనకు స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ పిండి మైసూర్ బోండాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా మనం మైసూర్ బోండాను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హెల్తీగా చేస్తే ఈ కారం కాంబినేషన్‌తో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూసారుగా మైసూర్ బోండా మనకు లోపల కూడా ఈ విధంగా ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.